ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితాలలో దేవుడు చేస్తున్నటువంటి అద్భుతాలు, ఆశ్చర్య కార్యములు, వీటిని మనము గమనించినప్పుడు మన హృదయము ఉప్పొంగుచు ఉన్నది. మన హృదయములో మరి దేవునిని గురించిన కార్యములను మనము ధ్యానించగా హృదయ అంతరంగములో సంతోషముతోనూ సమాధానముతోనూ మరి నిండేవారముగా ఉంటున్నాం. కడవరి దినములలో దేవుడు చేయుచున్న మరి గొప్ప కార్యములు ఏమై ఉన్నవి? చాలామంది ఇలా చెప్తూ ఉన్నారు, కడవరి దినములలో దేవుడు ఏమి చేయుచు ఉన్నాడు, మాకున్న సమస్యలు అలాగే ఉండిపోవచ్చు ఉన్నవి, బ్రతుకులలో ఏ విధములైన ఆశీర్వాదములు లేని వారముగా ఉంటున్నాము. ఇలాంటి తాత్పర్యములతో చాలామంది బ్రతుకుచూ ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ మరి దేవుని సన్నిధిలో పాలు పొందుచున్న వారందరి జీవితాలలో మరి దేవుడు గొప్ప కార్యములను చేయును. దేవుని యందు విశ్వాసం ఉంచండి, దేవుని యందు నమ్మకం ఉంచండి. హబక్కుకు భక్తుడు చెప్పినట్లుగానే యెహోవా యందు నేను ఆనందించుదును అని అంటున్నాడు. శాలలో పశువులు లేకపోయినను, దొడ్డిలో గొర్రెలు లేకపోయినను, అంచూరపు చెట్లు పూయకపోయినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, నేను దేవుని యందు ఆనందించుదును అని అంటున్నాడు. దేవుని బిడలకు ఈ వాగ్దానం మీద మరి నమ్మకం ఉంచేవారముగాను, విశ్వాసం ఉంచేవారముగా మనము ముందుకు కొనసాగుతూ ఉన్నట్లయితే దేవుడు నిశ్చయముగా అద్భుతాలు చేస్తూ ఉంటాడు. మనము అద్భుతాలు వెంట పరిగెత్తేది కాదు కానీ, ఆశ్చర్య కార్యములు వెంట పరిగెత్తేది కాదు కానీ, అద్భుతములను ఆశ్చర్య కార్యములను జరిగించు దేవుని వెంట మనం నడిచేవారముగా ఉండాలి. దేవుని యందు మనము విశ్వాసం ఉంచినప్పుడు మన యొక్క విశ్వాసము మనకు ఒక విజయముగా మారుతూ ఉన్నది. యేసు ప్రభు చెప్పాడు కదా, మీరు తండ్రి యందు ఏ విధముగా విశ్వాసం ఉంచి ఉన్నారో నా యందును మీరు విశ్వాసం ఉంచుడి అని చెప్పుచూ ఉన్నాడు. దేవుని యందు విశ్వాసం ఉంచాలి. అదే సమయంలో ప్రభువునందు మనము విశ్వాసం ఉంచేవారముగా ఉంటున్నప్పుడు మన బ్రతుకులలో అనేక ఆశీర్వాదములకు వారసులుగా మారగలము. ఆశీర్వాదములకు వారసులగుటకు దేవుడు మనలను పిలిచాడు. మన పిలుపు చాలా గొప్పది. తల్లి గర్భమందు రూపించక మునుపు పిండముగా ఉన్నప్పుడే దేవుడు మనలను ఏర్పరచుకుని ఉన్నాడు. మన పిలుపు చాలా గొప్ప ధన్యకరమైనటువంటి పిలుపుగా ఉన్నది. సాధారణముగా ఒక వ్యక్తి దేవుని మార్గములోనికి వస్తూ ఉన్నాడన్నట్లయితే తనంతట తాను రావడం లేదు, కానీ దేవుడు వారిని ఆకర్షించితేనే తప్ప వారు ఈ మార్గములోనికి రాగలుగుతూ ఉన్నారు. నేడు మరి దేవుని బిడ్డల యొక్క జీవితాలలో దేవుడు పిలిచినటువంటి పిలుపును నిర్లక్ష్యము చేయక, అలక్ష్యము చేయక, దేవుడు మనలను ఎందుకొరకు పిలిచాడో ఆ ఉద్దేశములనేవి మనలో సంపూర్ణముగా నెరవేర్చబడాలని ఆశించే వారముగా ఉండాలి. మనము కోరిన రేవుకు ఆయన మనలను నడిపించును. మన గురి ప్రభువై ఉండాలి. మన గురి పరలోక రాజ్యమై ఉండాలి. మనము పరిగెత్తే ఈ పందెపు రంగములో ఓపికతో మనం పరిగెత్తుచూ ఉండాలి. పౌలు భక్తుడు చెప్పుచున్నట్లుగానే గురి యొద్దకు పరిగెత్తుచూ ఉన్నప్పుడు ఓపికతో మనం పరిగెత్తుచూ ఉన్నట్లయితే
ఆ బహుమానమును మనం పొందుకోగలము, ఆ బహుమానమును మనము సాధించుకోగలిగే వారముగా ఉంటున్నాం. ఓపికతో మనం పరిగెత్తాలి, సహనముతో మనం పరిగెత్తాలి. పౌలు భక్తుడు మరి ఫిలిప్పీయులకు రాసిన పత్రికలలో మీ సహనము లేకుంటే మీ ఓర్పు సకల జనులకు తెలియనీయుడి అని చెప్పుచూ ఉన్నాడు. మన ఓర్పు, మన సహనము సకల జనులకు తెలియపరచబడాలనేదే దేవుని ఉద్దేశమై ఉన్నది. ఈ రోజుల్లో చాలా మంది ఓర్పు తక్కువైపోతూ ఉన్నది. కొన్ని సందర్భాల్లో నా హృదయములో కూడా ఓర్పు తక్కువైపోతూ ఉన్నప్పుడు, సహనమును కోల్పోతూ ఉన్నప్పుడు, అనర్థాలకు దారితీసేటువంటి మార్గాలలో మనం వెళ్ళేవారముగా ఉంటున్నాం. దేవుడు మనలో ఎదురు చూసేది ఏంటంటే ఓర్పు, సహనం. ఇతరుల ఎడల మన సహనం అనేది తెలియచేయాలనేది మరి దేవుని ఉద్దేశమై ఉన్నది. కనుక నా ప్రియ దేవుని ప్రజలారా, ఓర్పుతో ఉండండి, సహనముతో కనిపెట్టండి. దేవుడు మన కార్యములను సఫలపరచునుగాక. దేవుని యందు విశ్వాసం ఉంచండి. మన సమస్యలు, అనేక విధములైన సమస్యలు మన చుట్టూ ఉన్నాయి. అధైర్యపడవద్దు, దుఃఖపడవద్దు. మన జీవితాలలో ఎదుర్కోలేనటువంటి కార్యములను మనకు కలుగుతూ ఉన్నప్పుడు మన ప్రభువు వైపు మనం చూడాలి. ఎందుకంటే మన ప్రభువు సమస్తమును కలుగు చేశాడు. ఆయన కొరకు కలుగు చేయబడి ఉన్నవి, ఆయన నిమిత్తము కలుగు చేయబడను. కనుక మనము దిగులు పడవలసిన అవసరం ఏమీ లేదు, మనం చింతించవలసిన అవసరం ఏమీ లేదు. మన చింత యావత్తు కూడా దేవుని మీద మనం వేయిచూ ఉన్నప్పుడు మన చింత యావత్తును కూడా ఆయన తీర్చే దేవుడై ఉన్నాడు. ఓర్పుతోనూ సహనముతోనూ దేవుని సన్నిధిలో మనము కనిపెట్టుచూ ఉన్నప్పుడు మన మొరలన్నీ కూడా ఆయన ఆలకించి మనకు విడుదల దయచేయువారై ఉన్నారు. అలనాడు ఇశ్రాయేలీయులు ఏ విధముగా దేవుని సన్నిధిలో మొరపెట్టుచూ ఉన్నప్పుడు, నిట్టూర్పులు విడుచుచూ ఉన్నప్పుడు, వారు దుఃఖపడుచూ ఉన్నప్పుడు వారి మొరలను దేవుడు ఆలకించిన రీతిగానే దేవుడు వారిని విడిపించినట్లుగా వాక్య భాగములలో మనము చదువుతూ ఉన్నాం. కనుక నా ప్రియ దేవుని జనులారా, ఈ సమయంలో ఇశ్రాయేలీయుల ప్రయాణములను గురించి మనము ధ్యానిస్తూ ఉన్నాం. అలనాడు వారి యొక్క ప్రయాణం అనేది నేడు మన జీవితానికి అది అవసరమా అని మనం గమనించినట్లయితే తప్పకుండా అది అవసరమైన సబ్జెక్ట్. అది ఇశ్రాయేలీయులు ఏ విధముగా ఐగుప్తును విడిచి అరణ్య మార్గము గుండా ప్రయాణము చేస్తూ మరి వారు పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారు నడిపించబడ్డారు కదా. మరి వారి యొక్క ప్రయాణాలలో ఎన్నో విధములైనటువంటి ఆటంకాలు కలిగాయి. ఎంతోమంది శత్రువులను వారు మరి ఎదుర్కొన్న వారుగా ఉంటున్నారు. వారి ప్రయాణములనేవి మరి 40 దినములలో ముగించవలసిన ప్రయాణము 40 సంవత్సరాలు వారి యొక్క ప్రయాణం అనేది కొనసాగింది. మరి నేడు ఆ ప్రయాణం అనేది మన జీవితానికి ఒక అనుభవపూర్వకముగాను ఒక మాదిరిగాను మన జీవితము ముందు ఉంచబడ్డాయి. కనుక మనం వెళ్ళే ప్రతి ప్రయాణములో కూడా మనలను కాపాడడానికి సర్వశక్తిమంతుడగు దేవుడు ఒకడు ఉన్నారని మనం మర్చిపోకూడదు. దావీదు భక్తుడు రాసినటువంటి కీర్తనలలో నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడును అని చెప్పుచూ ఉన్నాడు. మనం వెళ్ళే ప్రతి ప్రయాణాలలో కూడా దేవుడు మనలను కాపాడుచూ ఉన్నాడు. మన పాదములకు రాయి తగలకుండా తన దూతలకు ఆజ్ఞాపించి మన గుడారములకు ఏ తెగులును రానివ్వకుండా ఆయన మనలను కాపాడుతూ ఉన్నాడన్నట్లయితే ఎంత గొప్ప దేవుని యొక్క నీడ క్రింద మనం ఉన్నామో అది గమనించాలి. మహోన్నతుని చాటును నివసించువాడు, ఆయన రెక్కల నీడ క్రింద విశ్రమించేవాడు గొప్పవారై ఉన్నారు. ఈ రోజుల్లో మనము కూడా దేవుని యొక్క నీడలో మనము విశ్రమించే వారముగా ఉండాలి. మహోన్నతుని యొక్క రెక్కల నీడలో మనము విశ్రమించే వారముగా ఉండాలి. ఒక పక్షికి 2 రెక్కలు ఏ విధముగా ఉంటున్నావో ఆ విధముగానే ఒక క్రైస్తవ జీవితాన్ని కొనసాగిస్తున్నటువంటి దేవుని బిడలకు ప్రార్థన, స్తుతి ఈ 2 అవసరమై ఉన్నది.
దేవుని యొక్క మార్గములో నడిచే ప్రతి ఒక్కరి జీవితాలలో, ఈ ప్రయాణములలో మరి అలనాడు ఇశ్రాయేలీయులకు దేవుడు ఏ విధముగా పగలకాల సమయములో అగ్నిస్తంభముగాను, పగలకాల సమయంలో మేఘస్తంభముగాను, రాత్రికాల సమయంలో అగ్నిస్తంభముగాను దేవుడు వారికి తోడై ఉండి వారు పాలు తేనెలు ప్రవహించి దేశములోనికి ప్రవేశించేంత వరకు మరి దేవుడు వారి పట్ల కనికరము చూపి తన హస్తము చాపి దేవుడు నడిపించాడు కదా. మరి నేడు కూడా మనలను కూడా ఆయన నడిపించగలడు. మనం ఓర్పుతో పరిగెత్తాలి, సహనముతో ముందుకు వెళ్ళాలి. ఈ ప్రయాణాలలో మనము హడావడిగా మనం పరిగెత్తే కార్యములు కాదివి. ఏశావును ఎదుర్కోవడానికి యాకోబు బయలుదేరుచు ఉన్న సమయములలో మరి ఏశావు అడుగుతున్నాడు, మరి నాతో పాటు రమ్ము అని చెప్పినప్పుడు యాకోబు చెప్పిన మాట ఏమిటంటే, నా దగ్గర ఉన్నవి పాలిచ్చు పిల్లలు, పాలిచ్చు ఆ మేక పిల్లలు ఉన్నవి, చంటి పిల్లలు, వాటిని మెల్లగా నడిపించాలని చెప్పి యాకోబు చెప్పుచూ ఉన్నాడు. నా ప్రియ దేవుని ప్రజలారా, మనము ఓర్పుతో పరిగెత్తే వారముగా ఉండాలి. క్రైస్తవ జీవితం అంటే ఓర్పుతోనూ సహనముతోనూ మనం పరిగెత్తే వారముగా ఉండాలి. ఈ రోజుల్లో చాలామంది చెప్తూ ఉంటారు, క్రైస్తవ జీవితం అంటే మనము పలు రకాలుగా మరి ఈ జీవితాన్ని కొనసాగించవచ్చు అని చెప్పి అంటూ ఉన్నారు. అలా కాదు. దేవుని యొక్క వాక్యాన్ని మనం బాగా జాగ్రత్తగా గమనించినట్లయితే యేసు క్రీస్తు వారు మనకు నేర్పించినటువంటి బోధ ఏమిటి? ఓర్పుతోనూ సహనముతోనూ మనం పరిగెత్తే వారముగా ఉండాలి. ఓర్పుతో సహనముతో మనం ముందుకు పరిగెత్తుచూ ఉన్నప్పుడు గురి యొద్దకు మనము చేరే వారముగా ఉంటున్నాం. అలనాడు ఇశ్రాయేలీయులు మరి ఏ విధముగా కనాను దేశములోనికి ప్రవేశించేవారుగా ఉన్నారో మరి మన జీవితాలను కూడా గమనించి బహు జాగ్రత్తగా దేవుని వాక్యమునకు మన జీవితానికి పోల్చి చూసుకునే వారముగా ఉండాలి. ఇతరులను మనం పోల్చి చూసుకుని వారు ఆ విధంగా ఉన్నారు, వీరు ఈ విధంగా ఉన్నారు, వారిలాగా మనము కూడా మారుదామని చెప్పి నేటి క్రైస్తవ సమాజం అనేది ఇలా కొనసాగుతూ ఉన్నది. నా ప్రియ దేవుని ప్రజలారా, మనము ఏ విధము చేతనైనను మరి దేవుని యొక్క రాకడకు మనము సిద్ధపడాలంటే దేవుని వాక్యమునకు మనము చోటిచ్చే వారముగా ఉండాలి. దేవుని వాక్యమునకు మనం పోల్చి చూసుకునే వారముగా ఉండాలి. వారిని వీరిని మనం పోల్చి చూసుకునేది కాదు. దేవుని వాక్యం ఏం చెప్తుందో ఆ వాక్యానికి మనము లోబడుతున్నామా, ఆ వాక్యానుసారముగా మనం బ్రతుకుతున్నామా, ఆ వాక్యానికి మనము చోటిచ్చే వారముగా ఉంటున్నామా, ఆ వాక్యానుసారముగా మన జీవితం సరిచేసుకునే వారముగా ఉంటున్నామా? కొన్ని సందర్భాల్లో మనము తప్పిపోతూ ఉన్నాం, పడిపోతూ ఉన్నాం, బలహీనమైపోతూ ఉన్నాం, నిరుత్సాహపడుతూ ఉన్నాం, అధైర్యపడే వారముగా ఉంటున్నాం. అధైర్యములు మన జీవితంలో ఎదురైనప్పుడల్లా దేవుని వాక్యమే మనలను ధైర్యపరిచి ఈ క్రైస్తవ జీవితంలో సహనముతో ఓర్పుతో మనం ముందుకెళ్ళగలము. కనుక నా ప్రియ దేవుని ప్రజలారా, మరి ఇశ్రాయేలీయుల మధ్యలో వారు ఐగుప్తును విడిచిపెట్టడానికి గల కారణములను మనము ధ్యానిస్తూ ఉన్నాం కదా. దానిలో మొదటి కారణం ఏమిటి? వారు కఠినమైన పనుల చేత మరి హింసించబడుతున్నందు మూలముగా ఐగుప్తును వారు విడిచిపెట్టారు. రెండవదిగా వారు తమ దాసత్వములో నుండి విడుదల పొందేవారుగా మారారు. మరి మూడవదిగా అరణ్య మార్గములో దేవునికి బలులను అర్పించడానికి, అరణ్యములో యెహోవాకు బలిని సమర్పించుట కొరకు వారు ఏం చేశారంటే ఐగుప్తును విడిచిపెట్టిన వారుగా మారారు. నాలుగవదిగా మనము గమనించేటప్పుడు పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించదనని దేవుడు ఇచ్చిన వాగ్దానం అనేది వారు నమ్మి ఐగుప్తుని వారు విడిచిపెట్టిన కార్యం అనేది నిర్గమాకాండము 3వ అధ్యాయము 8వ వచనములో మనం చదువుతూ ఉన్న మాటలను మీరు గమనించండి. నిర్గమాకాండము 3వ అధ్యాయము 8వ వచనం. కాబట్టి ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించుటకును ఆ దేశములో నుండి విశాలమైన మంచి దేశమునకు అనగా కనానీయులకు, హిత్తీయులకు, అమోరీయులకు, పెర్చీయులకు, హెవీయులకు, ఎబూసీయులకు నివాస స్థానమైన పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకును
దిగి వచ్చి ఉన్నానని మోషేతో సెలవిస్తూ ఉన్నాడు. దేవుడు పాలు తేనెలు ప్రవహించు దేశమునకు మరి ఇశ్రాయేలీయులను నడిపించడానికి అంతకుముందు ఈ దేశములో అనగా ఈ పాలు తేనెలు ప్రవహించు దేశం కనాను దేశములో 7 విధములైనటువంటి జాతులు కలిగిన వారుగా ఉన్నారని మరి ద్వితీయోపదేశ కాండములో కూడా 7వ అధ్యాయము మొదటి 2 వచనాలలో మనం చదువుతూ ఉన్న మాటలలో ఈ 7 జాతులు ఆ కనానులో ఉన్నారు. ఆ కనానులో ఉన్నటువంటి ఈ 7 జనములను దేవుడు ఏ విధముగా వారిని వెళ్ళగొట్టి ఐగుప్తీయులకు ఒక స్వాస్థ్యముగా ఇచ్చినట్లుగా మరి అక్కడ చదవబడుతున్నటువంటి మాటలలో మనము గమనిస్తూ ఉన్నాం. కనుక నా ప్రియ దేవుని ప్రజలారా, ఇక్కడ చెప్పబడుతున్నటువంటి ఈ మాటలలో ఐగుప్తు దేశము కంటే మరి కనానీయులు ఈ 7 జనములు నివసించుచున్నటువంటి ఈ దేశం అనేది పాలు తేనెలు ప్రవహించు దేశమై ఉన్నది. పాలు తేనెలు ప్రవహించే దేశం అన్నప్పుడు మన జీవితంలో ఎంత గొప్ప ధన్యత అనేది మనము దానిని ఆస్వాదించే వారముగా ఉంటున్నాం. మరి ఇశ్రాయేలీయులు ప్రదేశాన్ని మనము వెళ్ళి చూస్తున్నప్పుడు చాలామంది ఆ ప్రాంతమునకు వెళ్ళినప్పుడు అక్కడ పాలు తేనెలు ప్రవహించే కార్యములు కనబడుచు ఉన్నవా? లేకుంటే ఎక్కడ చూసినా కూడా ఎడారి ప్రాంతమే అయినను వారు విశ్వసించి ఆ పాలు తేనెలు ప్రవహించు దేశమునకు దేవుడు నడిపిస్తాడని వాగ్దానము చేసినటువంటి దేవుడు అబ్రహాముతోను, ఇస్సాకుతోను, యాకోబుతోను చేసిన వాగ్దానములో ఆయన నమ్మకస్తుడుగా ఉన్నాడు. కొన్ని సందర్భాల్లో దేవుని యొక్క వాగ్దానాన్ని విశ్వసించలేక మనం ఏం చేస్తున్నామంటే తప్పిపోతూ ఉన్నాం. కానీ దేవుడు వాగ్దానములో నమ్మకస్తుడు. ఆయన వాగ్దానము చేయగా దానిని నెరవేర్చడానికి సమర్థవంతమైన గొప్ప దేవుడు ఆయన మాట ఇచ్చి తప్పే దేవుడు కాదు. ఆయన అబద్ధమాడుటకు నరపుత్రుడు కాదు. ఆయన మాట ఇచ్చిన దానిని నెరవేర్చు దేవుడై ఉన్నాడు. కనుక అబ్రహాముతో దేవుడు వాగ్దానం చేసిన రీతిగానే ఆ వాగ్దానములను బట్టి మరి ఇశ్రాయేలీయులను పాలు తేనెలు ప్రవహించు దేశమునకు దేవుడు నడిపించగలిగాడంటే ఆత్మీయ ప్రయాణములో కొనసాగుతున్నటువంటి దేవుని ప్రజలమైన మన బ్రతుకులలో మనము కూడా నిత్య రాజ్యమునకు వారసులంగా మార్చబడుట కొరకు దేవుడు మనలను ఏర్పరచుకున్నాడు కదా. కనుక పాలు తేనెలు ప్రవహించు దేశమునకు ఐగుప్తు దేశము నుండి విడుదల పొందడానికి మరి గల కారణం ఏమిటంటే పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారు నడిపించబడడానికి దేవుడు వారి పట్ల కనికరము చూపుతూ వారిని ఐగుప్తు నుండి విడిపించాడు. ఇది మన ఆత్మీయ జీవితమునకు దురాశను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వమును మనము తప్పించుకొని దేవ స్వభావమునందు పాలివారు మగునట్లు ఆయన మనకు అమూల్యములను అత్యధికములైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. పేతురు రాసిన 2వ పత్రిక అధ్యాయము 4వ వచనాన్ని మనము చదువుతూ ఉన్నప్పుడు పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములనైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావమునందు పాలివారగునట్లు వాటిని అనుగ్రహించెను. చూడండి, ఇక్కడ దురాశను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకుని దేవ స్వభావమునందు పాలివారగునట్లు వాటిని అనుగ్రహించెను. దేవుడు తన యొక్క గుణాతిశయాన్ని ఆయన మనకు అమూల్యములైన అత్యధికములైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. కనుక దేవుడు మనలను పిలిచినటువంటి పిలుపు చాలా గొప్పదై ఉన్నది. వాగ్దానమునకు వారసులగుట కొరకు దేవుడు మనలను ఏర్పరచుకుని ఉన్నాడు. అయితే ఈ వాగ్దానముల యందు విశ్వాసముంచక లోకములో దురాశలను అనుసరించి నడిచేటువంటి ఒక గుంపు జనాంగం ఉన్నారు కదా. మరి అలనాడు ఇశ్రాయేలీయుల మధ్యలో కూడా పాలు తేనెలు ప్రవహించు దేశమునకు దేవుడు వారిని నడిపిస్తానని చెప్పి వాగ్దానం చేసినా కూడా ఎప్పుడైతే ఎర్ర సముద్రమును దాటి అరణ్య మార్గములోనికి వచ్చినప్పుడు వారు ఏం చేశారు?
మరలా ఐగుప్తును జ్ఞాపకం చేసుకున్నటువంటి వారుగా ఉంటున్నారు. మేము ఐగుప్తులో ఉన్నప్పుడు కీరకాయలు, దోసకాయలు, మరి ఉల్లిపాయలు ఇవన్నిటిని కూడా మేము భుజించామని చెప్పి వారు జ్ఞాపకం చేసుకున్న వారుగా ఉంటున్నారు. ఆశ కలిగెను. నేడు దేవుని ప్రజల యొక్క హృదయాలలో కూడా ఏదైతే మనం విడిచిపెట్టామో దానిని మరలా మనం జ్ఞాపకం చేసుకునే వారముగా ఉంటున్నాం. దురాశ ఒక మనుషునికి దుఃఖమును కలుగజేస్తూ ఉన్నది. నా ప్రియ దేవుని ప్రజలారా, మనలో దురాశలు రాకుండా మరి దేవుని యొక్క వాగ్దానముల యందు విశ్వాసం ఉంచినప్పుడు ఆ వాగ్దానములు అనేవి మనలను ఎలా నడిపిస్తూ ఉన్నదంటే దేవుని యొక్క స్వభావములో అనగా దేవ స్వభావములలో పాలివారగునట్లుగా మనలను నడిపించుచూ ఉన్నది. ఇక్కడ చెప్పబడిన మాటలలో దురాశను అనుసరించుట వలన లోకమందున్న లోకములో భ్రష్టత్వం కనబడుచు ఉన్నది. లోకములు ఎక్కడ చూసినా కూడా భయంకరమైనటువంటి చెడు గుణములు, చెడు స్వభావములు, చెడు క్రియలను జరిగించేటువంటి మనుష్యుల మధ్యలో మనం బ్రతుకుచూ ఉన్నాం. ఇలాంటి మనుషుల మధ్యలో కూడా దేవుని యొక్క వాగ్దానాన్ని మనం చేత పట్టుకుని జ్యోతుల వలె మనం ప్రకాశించే వారముగా ఉండాలి. పౌలు భక్తుడు ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రికలో చెప్పుచున్న మాటలలో జీవవాక్యమును చేత పట్టుకుని జ్యోతుల వలె లోకములో మనం ప్రకాశింపబడే వారముగా ఉండాలి. కనుక ఐగుప్తును విడిచిపెట్టడానికి గల కారణం ఏమిటంటే పాలు తేనెలు ప్రవహించు దేశమునకు దేవుడు వారిని నడిపిస్తానని చెప్పాడు. కనుక మరి వారి జీవితాలలో ఏ విధముగా ఐగుప్తుని వారు విడిచిపెట్టారో అలాగే మనము కూడా దురాశలను విడిచిపెట్టి దేవ స్వభావములో పాలివారమగుదాము. దేవుని యొక్క స్వభావములు అనేవి మన జీవితంలోనికి రావాలి. క్రీస్తుని పోలిన కార్యములు మన జీవితంలో ఉండాలి. క్రీస్తు వలె ఆ స్వభావములను మనం కలిగి ఉన్నప్పుడు, కనుక ఎవరైతే క్రీస్తుని పోలిన నడుచుకునేవారుగా ఉంటున్నారో వారు ధన్యులుగా మార్చబడుతూ ఉన్నారు. పౌలు భక్తుడు అంటున్నట్లుగానే నేను క్రీస్తుని పోలిన నడుచుకున్న ప్రకారముగా మీరు నన్ను పోలి నడుచుకునిడి అని చెప్పుచూ ఉన్నాడు. ఒక క్రైస్తవుడు క్రీస్తుని పోలిన కార్యములు వారిలో కలగాలి. క్రీస్తు అనగా మరి ఏ విధముగా ఆయన యొక్క స్వభావములు అనేవి మనము వర్ణించగలుగుతూ ఉన్నామో ఆ విధముగానే మన క్రియలు, మన స్వభావములు అనేవి మార్పు కలగాలి. ఐగుప్తుని విడిచిపెడదాం. పాలు తేనెలు ప్రవహించే దేశమునకు దేవుడు మనల్ని నడిపించుచూ ఉన్నాడు. ఆ పాలు తేనెలు ప్రవహించే దేశములో మనం ప్రవేశించడానికి మనము దురాశలను మనం విడిచిపెట్టి దేవ స్వభావములలో పాలివారగుటకు దేవుడు మనందరికీ సహాయము చేయనుగాక. మరి ఇంకా ఇశ్రాయేలీయుల ప్రయాణములో చాలా ఆత్మీయ సత్యములను మనం నేర్చుకోగలుగుతూ ఉన్నాము. ఎందుకంటే దేవుని ఆత్మ ద్వారాగా మనకు అనేక విషయములను దేవుడు బయలుపరుస్తూ ఉంటాడు. కనుక తరచుగా మరి ఈ ఇశ్రాయేలీయుల ప్రయాణం అనేది ఈ సబ్జెక్టును గురించి ఇంకా అనేక ఆత్మీయ విషయములు ఉన్నవి. మరి ప్రతిరోజు మీరు కూడా లైవ్లో పాలు పొందండి, దేవుని వాక్యం వినండి. దేవుడు మిమ్మలను ఆశీర్వదించి దీవించునుగాక. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, ఆశీర్వదించబడిన ఈ మంచి సమయములో మరొక పర్యాయము కూడా మీ పాద సన్నిధిలో మేము పాలు పొందడానికి మీరు మాకు కృప చూపినందుకు స్తోత్రాలు. ఇదిగో ప్రభువా, మా జీవితాలలో ప్రభువా అనేక విధములుగా సమస్యలతోనూ, ఇబ్బందులతోనూ, ఇరుకులతోనూ ఉన్నటువంటి మా బ్రతుకులలో మేము గొప్ప విడుదల పొందుకోవడానికి మీరు మాకు సహాయము చేయండి. మరి ముఖ్యముగా మీ సన్నిధిలో ప్రభువా లైవ్లో కూడా పాలు పొందినటువంటి బిడ్డలను మీరు ఆశీర్వదించండి. వారికి ఉన్న సమస్యలు ఏవైతే ఉన్నావో వాటన్నిటి నుండి ప్రభువా విడుదల దయచేయండి. దేవా, ఇప్పుడు చెప్పబడిన ఈ వర్తమానము ద్వారా వారి హృదయాలలో ఆదరణ పొందుకోవాలి ప్రభువా, ప్రయోజకులుగా మారాలి. మీరు మమ్మల్ని పిలిచిన పిలుపును దేవా దానికి నమ్మకస్తులంగా మేము నడుచుకునే కృపను మాకు దయచేయండి. మరి ముఖ్యముగా ఎవరైతే ప్రభువా వ్యాధిగ్రస్తులుగాను, బలహీనులుగాను, రోగులుగాను ఉన్నారో వారందరికీ ప్రభువా మీ నామములో స్వస్థత కలగాలని ప్రార్థిస్తూ ఉన్నాము. ఈ రాత్రి వేళ మీ హస్తము చాపి వారిని ముట్టి బాగు చేయమని ప్రార్థిస్తూ ఉన్నాము. మేము మరలా తిరిగి కలుసుకునేంత వరకు మీ సన్నిధి, మీ కాపుదలు మాకు తోడుగా ఉంచి నడిపించండి. సమస్త స్తుతి, ఘనత, మహిమ, ప్రభావములు మీరు పొందుకోమని, మీరు ఆకడకు మా ప్రాణాత్మ దేహాన్ని మీకు అప్పగిస్తూ దేవా మమ్మలను సిద్ధపరచుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. సమస్త జ్ఞానములకు మించిన దేవుని యొక్క సమాధానం మనందరికీ తోడయుండును గాక. కనుక నా ప్రియ దేవుని ప్రజలారా,
ఆధ్యాత్మిక జీవితంలో మరి వర్తమానములను వింటూ ఆధ్యాత్మికముగా బలపరచబడుతూ ఉండండి. మరి ప్రతిరోజు అందించబడుతున్న ఈ సత్యములను, ఈ ఉపదేశములను మరి మీరు కూడా వింటూ ఇతరులకు మరి పరిచయం చేస్తూ ఇతరులకు కూడా మరి దేవుని వాక్యానుసారముగా నడుచుకునే మరి ఆ అనుభవములో మనం అందరము కూడా ముందుకు కొనసాగాలి. ఏ విధము చేతనైనను మనం అందరము కూడా ప్రభు రాకడలో కనబడుటకు దేవుడు మనందరికీ కృప దయచేయునుగాక. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను ఆశీర్వదించి దీవించునుగాక. ప్రైజ్ ది లార్డ్.